చెప్పేది ఏంటంటే సెక్రటేరియట్లో ఉన్న సెక్రటరీస్ అందరి పేర్లు ఎడిట్ చేయడం ఎలాగా అప్డేట్ చేయడం ఎలాగా అనేది చెప్పడం కోసం ఈ వీడియోలో కట్ చేస్తున్నాను. సో ముందుగా మనం బిఎస్డబ్ల్యూఎస్ పోర్టల్లో ఎడ్యుకేషన్ సెక్రటరీ లాగిన్ లేదా డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ యూజ్ చేసుకుని వెళ్ళిన తర్వాత అందులో అదర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల పాత వెబ్సైట్ అని గ్రామ వార్డ్ సచివాలయానికి రీడైరెక్ట్ అవుతుంది. అందులో మనకి ఎడిట్ ఎంప్లాయీస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ ఎంప్లాయీస్ ఆర్ వాలంటీర్స్ అని. అందులో ఎడిట్ ఎంప్లాయీస్ డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సిన సెక్రటరీ యొక్క పేరు చివర ఎడిట్ ఉంటుంది. ఇన్ కేస్ మనకు ఆల్రెడీ ఉన్న సెక్రటేరియట్స్లో ఆల్రెడీ మనకు లిస్ట్ చూపిస్తుంది. ఆల్రెడీ ఉన్నవాళ్ళు అందులో ఎవరినైనా ఎడిట్ చేయాలనుకుంటే చివరికి స్క్రోల్ చేసి రైట్ సైడ్కి ఆ పేరుకి చివర ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఎడిట్ ద్వారా వారి యొక్క డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేస్తాము. ఒకవేళ అందులో పేరు లేదు, మనం కొత్తగా యాడ్ చేయాలన్నప్పుడు మనకి పైన యాడ్ సెక్రటరీ అనే ఆప్షన్ ఉంటుంది. సో అది యూజ్ చేసి యాడ్ చేస్తాము. సో ఇప్పుడు మనం ఎడిట్ చేయాలంటే ఎలా అనేది ప్రొసీజర్ ఇప్పుడు ఇందులో చెప్తున్నాము. ఇందులో ఏమైందంటే చాలామంది ఏం చెప్తున్నారంటే నాకు నేమ్ ఎడిట్ అవ్వట్లేదు, డీటెయిల్స్ ఎడిట్ అవ్వట్లేదు, ఒక ఎంప్లాయీ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ తప్ప ఏం ఎడిట్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. సో అయితే అది ఎలా చేయాలనేది నేను ఇక్కడ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో మొదటగా మనం ఎడిట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్లో చూపించినట్టు ఈ విధంగా వస్తుంది. ఇందులో ఫస్ట్ మనం ఎంప్లాయీ ఆధార్ నెంబర్ అనేది ఏదైతే ఉందో పాతది అది తీసేసి కొత్తది రీఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే పాతది తీసేసిన తర్వాత కూడా మనకి నేమ్ అది ఎంటర్ చేయడానికి యాక్సెస్ ఉండదు. పాతది నెంబరు లేదా ఉన్న నెంబర్ కంప్లీట్గా దాన్ని అరెస్ట్ చేసేసి మళ్ళీ కొత్త నెంబర్ అనేది ఎంటర్ చేయడం ద్వారా మనకి ఈ మిగతావి ఎంటర్ చేయడానికి అది ఎడిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. అప్పుడు మనం ఏదైతే ఫ్రీజ్ అయిపోయిన కాలమ్స్ ఉన్నాయో అంటే పేరు, వారి యొక్క ఆధార్ నెంబరు, సిఎఫ్ఎంఎస్ నెంబరు, జెండర్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఎడిట్ అవ్వడానికి అన్ఫ్రీజ్ అవుతాయండి. అప్పుడు మనం ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కింద వీడియోలో చూపిస్తాం. వీడియోలో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మనం ఎంప్లాయీ నేమ్, జెండర్, సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది ఎడిట్ చేయడానికి అది ఎనేబుల్ అవ్వడం జరిగింది. సో అప్పుడు మనం దాన్ని తీసేసి ఏదైతే పేరు ఉందో ఆ నేమ్, వారి డీటెయిల్స్ అన్నీ కూడా మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్తాము. నేమ్ కానీ, జెండర్ కానీ, మొబైల్ నెంబర్, సిఎఫ్ఎంఎస్ ఐడి ఇంకా అన్నీ ఎడిట్ అవుతాయి. చివరిలో రిమార్క్స్లో అప్డేటెడ్ డీటెయిల్స్ అని ఏదో ఒకటి అంటే మ్యాండేటరీ ఫీల్డ్ కాబట్టి అది కూడా ఫిల్ చేసి మనం ఇప్పుడు అప్డేట్ బటన్ మీద క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. దీనివల్ల మనకి ఇదే అన్నిటికీ కూడా లాగిన్ ఐడి, యూజర్ ఐడి క్రియేట్ చేసినట్టు అవుతుందండి. మనకి ఏదైతే సచివాలయం సంబంధించి లింక్ అయి ఉంటే అన్నిటికీ కూడా ఇది యూజర్ క్రియేట్ చేసినట్టు అండి. ఇక్కడ క్రియేట్ చేసినట్టు మనకి పెన్షన్స్లో కానీ లేదా మనకి బిఎస్డబ్ల్యూఎస్లో కానీ లేదా మన హెచ్ఆర్ఎంఎస్లో ఓడి అప్లై చేసుకోవడానికి, లీవ్స్ అప్లై చేసుకోవడానికి కానీ అన్నింటికి దీని నుంచి యూజర్ ఐడి అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఏవైతే డీటెయిల్స్ మీరు అప్డేట్ చేయదలుచుకున్నారో త్వరగా అప్డేట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.